జనవరి 2026 నుంచి 31 జనవరి 2026 వరకు మాస ఫలితాలు ఏ రాశుల వారికి ఎలాంటి లాభం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకోండి. మేష రాశి అశ్విని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం. గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. స్థిరచరాస్తుల మూలక ధనం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. వ్యవహార జయం, కార్యసిద్ధి ఉన్నాయి. వేడుకను ఘనంగా చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ప్రియతములను విందులకు ఆహ్వానిస్తారు. ముఖ్యమైన పనులు, బాధ్యతలు ఇతరులకు పురమాయించవద్దు. డీలర్ పత్రాలు అందుకుంటారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం మొండితనం, అసహనం కలిగిస్తుంది. ఆనందమయంగా మెలగండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సన్మాన, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. అన్ని రంగాల వారికి యోగదాయకమే. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. లక్ష్యానికి చేరువవుతారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆప్తులకు కానుకలు అందిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తుంటారు. వస్త్ర ప్రాప్తి, వాహన సౌఖ్యం ఉన్నాయి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన పెట్టుబడులకు అనుకూలం. ఉపాధ్యాయుల శ్రమ ఫలిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. ఓర్పుతో ఉద్యోగయత్నాలు సాగించండి. వేడుకలకు హాజరవుతారు. మీ బలహీనతలను అదుపులో ఉంచుకోండి. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తలపెట్టిన కార్యం విజయవంతం అవుతుంది. ఆప్తులకు కానుకలిచ్చి పుచ్చుకుంటారు. అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. వేడుకలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. బంధుమిత్రులు రాకపోకలు అధికమవుతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. నూతన పెట్టుబడులకు అనుకూలం. ఏదైనా కొత్త ప్రయత్నం చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుకుంది. సన్నిహితులతో తరచూ సంభాషిస్తుంటారు. ద్వితీయార్థం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాలు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారులకు సామాన్యం. బెట్టింగ్ జోలికి పోవద్దు. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. కార్యసాధనలో సఫలీకృతులవుతారు. స్థిరాస్తి మూలక ధనం అందుతుంది. రుణ విముక్తులై తాకట్టులో ఉన్న వస్తువులు విడిపించుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దు మణుగుతుంది. ఆత్మీయులకు కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త పనులు చేపడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజకరం. వేడుకను ఘనంగా చేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వజ్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు అనుకూల సమయం. ఉద్యోగస్తుల పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి. సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. అన్ని రంగాల వారికి యోగదాయకమే. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. పరస్పరం కానుకలిచ్చి పుచ్చుకుంటారు. రావలసిన ధనం చేతికి అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ప్రియతములను విందులు, వేడుకకు ఆహ్వానిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. వ్యవహార ఒప్పందాల్లో తొందరపాటు నిర్ణయం తగదు. సన్నిహితుల సలహా పాటించండి. వేషజాలకు పోవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. కన్య రాశి ఉత్తర 2, 3,
4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. లావాదేవీలు లాభదాయకంగా ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. స్థిర చరాస్తుల మూలక ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ప్రముఖులకు కానుకలు సమర్పించుకుంటారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. మీ శ్రీమతి లేక శ్రీవారి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆప్తులను విందుకు ఆహ్వానిస్తారు. సంతానానికి సంబంధించి శుభఫలితాలున్నాయి. కొత్త పనులు చేపడతారు. ఇతరుల సలహాలు, సాయం ఆశించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. మీ నుంచి విషయ సేకరణకు కొందరు ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం. ఉపాధ్యాయులకు ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తులరాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ మాసం కొంతమేరకు ఆశాజనకం. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయం ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, ముఖ్యమైన బాధ్యతలు ఇతరులకు పురమాయించవద్దు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆప్తులతో తరచూ సంభాషిస్తుంటారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఒక ప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా చేసుకుంటారు. దంపతుల మధ్య అవగాహన లోపం. సామరస్యంగా మెలగండి. గృహ మరమ్మతులు చేపడతారు. చిత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. పందాలు, వినోదాల్లో దూకుడు తగదు. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. చేతిలో ధనం నిలవదు. ప్రతి చిన్న విషయానికి చికాకు పడుతుంటారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. పట్టుదలకు పోవద్దు. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు ముందుకు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. పట్టుదలతో ముందుకు సాగండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. ఉద్యోగ బాధ్యతల పట్ల ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులు ప్రశంసలందుకుంటారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. ధనస్సు రాశి మూల, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. కొత్త పనులు చేపడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆప్తులతో కాలక్షేపం చేస్తుంటారు. దంపతుల మధ్య కలహం. మీ శ్రీమతి వర్గం బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. వీలైనంత వరకు మితంగా సంభాషించండి. కనిపించకుండా పోయిన పత్రాలు లభిస్తాయి. మానసికంగా స్థిమితపడతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. సంతానం కదలికలపై దృష్టి సాధించండి. ఏ విషయాన్ని తొందరపడి నమ్మవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ మాసం లాభదాయకం. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. స్థిరాస్తి, మూలధనం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. ధనానికి లోటుండదు. వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. ఇతరులకు పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. దూరపు బంధువులతో సంభాషణ ఉత్సాహం కలిగిస్తుంది. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోండి. గృహంలో మార్పు చేర్పులు చేపడతారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, అధికారులకు హోదా మార్చు. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు.
మహిళలు పోటీల్లో విజయం సాధిస్తారు. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. కార్యసాధనలో సఫలీకృతులవుతారు. మీ నమ్మకం వమ్ము కాదు. కొన్ని విషయాలు అనుకున్నట్లే జరుగుతాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. రావలసిన ధనం చేతికి అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పెట్టుబడులు కలిసిరావు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. కొత్త ప్రయత్నాలు మొదలెడతారు. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. ద్వితీయార్థంలో అప్రమత్తంగా ఉండాలి. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉపాధి పథకాలు పురోగతిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభయోగం. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్ళకండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. మీన రాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. పరిస్థితులు కొంతమేరకు అనుకూలిస్తాయి. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. చేపట్టిన పనులు అర్ధాంతంగా ముగించవలసి వస్తుంది. పరిచయస్తుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహంలో సందడి వాతావరణం ఉంటుంది. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఉత్సాహంగా ప్రయత్నాలు సాధిస్తారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఇతరుల సలహాలు, సహాయం ఆశించవద్దు. స్వయం శక్తితోనే అనుకున్నది సాధిస్తారు. వృత్తి, ఉపాధి పథకాల్లో రాణింపు, పనిలో అనుభవం గడిస్తారు. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.